ఏం మొక్క రిపోర్ట్? ఇది మిర్చి నార వేసుకున్నాం సార్, దాన్ని రిపోర్టింగ్ చేస్తున్నాం. నారు పోసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి మిర్చి నారు పోసాము. అదిగండి అలా ఆ వేర్లు చూసారా, పాడవకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకొని కొంచెం లూజ్ చేసుకుంటూ మట్టిని, వేర్లు ఉన్నాయి కాబట్టి అండి కొంచెం లూజ్ చేసుకొని, ఇందాక మట్టి గురించి మాట్లాడాం కదా సార్, చూసారా మన దగ్గర ఎలా ఉందో, ఇలా కదిపితే పడిపోతుంది అనమాట. అలా పోర్ మొత్తానికి మట్టి మొత్తం తీయకూడదు, బట్ డివైడ్ చేయాలి కానీ ముద్ద మాత్రం అలానే ఉంచి మనం రీపోటింగ్ చేసే దాంట్లో కూడా మీరు పాట్లో చూసారా, ఏది అవసరం లేదు మనకి, ఏది అవసరం లేకుండా చేతితోటే వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటే కనుక సార్ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. ఆ మొక్క వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. తను పార్టీషన్ చేసుకుంటున్నారండి. యాక్చువల్గా మధ్యలో ఎందుకు పెట్టలేదు అని డౌట్ రావచ్చు. మధ్యలో పెట్టడానికి ఇంకా ఉంది కాబట్టి ఒక సైడ్ కొంచెం, ఇంకొక సైడ్ కొంచెం అలా పార్ట్స్ డివైడ్ చేసుకొని వేర్లు పాకటానికి వీలుగా. ఇంకోటి అండి, మనం ఇప్పుడు ఇది కాకుండా ఇంకా పెద్ద పాట్లో పెడతాం కదండి. అవును సార్. దీంతో పాటు వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు కదండి, బయోడైవర్సిటీ అది అంటారు కదా. పెట్టొచ్చు సార్. షేడ్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారో లేదో, ఇప్పుడు ధనియాలు కానీ పుదీనా కానీ ఇలాంటివి నేను ఏం చేస్తానంటే, పెద్ద ప్లాంట్ ఏది ఉందో దాని మొదట్లో ఇవి పెడుతూ ఉంటాను. దాంతో పాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ పైన ఇలా అదే సార్. సో లైట్గా వాటర్ ఇచ్చుకోవాలి. అంతేనండి. సో చూసారు కదా మన రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది. సో జాగ్రత్తగా తీసి వాటిని ఇలా మనం అదే ఎంత పోర్గా అంటే పొరలు మంచిగా హార్డ్గా కాకుండా ఉంది అలా చేతితో అనేసి అలా పెట్టుకొని జాగ్రత్త వాటర్ చేసుకుంటే సరిపోతుంది.